హలో అండి, హాయ్ అందరికీ. ఈరోజు సండే కదా, నేను చికెన్ గోంగూర వండుతున్నాను. ఆయిల్ వేసుకుని కళాయి పెట్టి ఇవన్నీ హోల్ గరం మసాలా వేసాను. చికెన్ అయితే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను, ఉప్పు నీళ్ళు వేసుకుని. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తానండి. హోల్ గరం మసాలా ఫ్రై అయిన తర్వాత గోంగూర కూడా ఇట్టేసాను. స్టవ్ పసుపు వేసి ఉల్లిపాయ వేయించేసానండి. అల్లం పేస్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు సరిపడగా అల్లం పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేస్తాను. చికెన్ మొత్తం వేసి బాగా మగ్గిద్దాం. మూత తీసి చూద్దాం. చికెన్లోది వాటర్ అంతా బాగా రిలీజ్ అయిపోయింది. ఈ వాటర్ అంతా మంచిగా ఇంకిపోయేదాకా ఇప్పుడు మసాలాలు వేద్దాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేద్దాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. మళ్ళీ అన్నీ పట్టాయి. చికెన్లో వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు కారం వేసేద్దాం. చికెన్ వేసి కలిపేసాం కదా, కాసేపు కారం వేసి మంచిగా ఇప్పుడు కొంచెం మగ్గనిచ్చి వాటర్ వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. వాటర్ వేసి ఉడికిపోతుంది బాగా. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. గోంగూర మంచిగా వేయించేసి పచ్చిమిర్చి గోంగూర కలిపి ఉడికించేసాను. కలిపేసుకుంటాను. ఒక స్పూను చికెన్ మసాలా కలిపేసి మూత పెట్టేద్దాం. ఒక 5 వాటర్లో కొంచెం గోంగూర చికెన్ స్మెల్కే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేలా అనిపించట్లేదు. గోంగూర రెడీ అయిపోయింది. కర్రీ అంతే అయిపోయింది.